డిఎస్సి పరీక్షలపై తెలంగాణలో డైలాగ్ వార్ నడుస్తోంది. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. స్వార్థ ప్రయోజనాల కోసమే పరీక్షలను వాయిదా వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వారు నిరాహార దీక్షకు కూర్చుంటే తాము భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పరీక్షల వాయిదాపై రేవంత్ పరిణతి లేని వ్యాఖ్యలంటూ హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి గతం మర్చిపోయినట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. నాడు గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణలో డిఎస్సి పరీక్షలపై డైలాగ్ వార్ నడుస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిరుద్యోగుల అంశం, పరీక్షల అంశం అన్నది ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. అధికార ప్రతిపక్షం మధ్యన ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా తెరలేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3 3 పరీక్షలతో పాటు డిఎస్సి పరీక్షను కూడా వాయిదా వేయాలని కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థుల నిరసనకు, నిరుద్యోగుల నిరసనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తుండడంతో ఇప్పుడు వర్సెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్యన డైలాగ్ వార్కు తెరలేసింది. ఇదంతా కేవలం కొన్ని కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూరేందుకే బీఆర్ఎస్ పరీక్షలను వాయిదా చేయాలన్న డిమాండ్ తెర మీద తీసుకొస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్, కేటీఆర్ని ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఇది కేవలం నిరుద్యోగుల నష్టం జరిగించే అంశం, వాయిదాలు వేయడం, పరీక్షలను వాయిదాలు వేసినట్టయితే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని చెప్పి సీఎం కామెంట్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు కొంత ఇది వివాదాస్పదంగా మారుతుంది. అసలు ఎందుకు పరీక్షలను వాయిదా వేయాలి అన్నది ప్రధానంగా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించింది. రేపు మాపు త్వరలోనే మెయిన్స్ పరీక్షలకు కూడా పిలవబోతుంది, నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి 1:50% అభ్యర్థులను మెయిన్స్కు సెలెక్ట్ చేసిన పరిస్థితుల్లో దీనికి 100:100ను పిలవాలన్నది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇదే 1:100 పిలిచినట్టయితే నోటిఫికేషన్ సమయంలో ఈ డిమాండ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ విధంగా 1:50 కాకుండా 1:100 పిలిచినట్టయితే రేపు సాంకేతికంగా కోర్టుకి ఎవరైనా వెళ్ళినప్పుడు పూర్తిగా నోటిఫికేషన్ ఆగిపోతుంది అన్నది ప్రభుత్వం చెప్తుంది. ఈ పరిస్థితి పూర్తిగా నోటిఫికేషన్ ముందుకెళ్ళకపోవడానికి నిరుద్యోగులకు నష్టం చేకూరే అంశం కాబట్టి ఇది కావాలని అడ్డుకునే ప్రయత్నంలోనే భాగంగా బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కొండలిటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. నిజంగా విద్యార్థుల పక్షాన నిలబడితే కనుక ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, దానికి మేము భద్రత కల్పిస్తామంటూ కొన్ని సెటరికల్ గా విమర్శలు చేశారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ సవాల్ని స్వీకరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇదైతే కొంత హాట్గానే మారిన పరిస్థితి ఉంది. విద్యార్థులు పరీక్షల నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వర్సెస్ సీఎం కేటీఆర్, హరీష్ల మధ్యన అయితే తీవ్ర ఆరోపణలకు తెరలేశాయి. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల పైన గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్లు భర్తీ చేయలేదు, ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. దీనికి అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి అని చెప్పి కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఈ సవాల్పై బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్లు ఎలా స్వీకరిస్తారు, సవాలుకు సిద్ధమవుతారా, నిరాహార దీక్షకు ముందుకెళ్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు ఆపడం అంటే నిరుద్యోగులకు నష్టం చేసిన పరిస్థితి ఉంటుంది. గత 10 ఏళ్లలో నోటిఫికేషన్లు వేయలేదు, ఉద్యోగాల భర్తీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వీటిని వాయిదాలకు పరిమితం చేస్తే ఖచ్చితంగా చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి కూడా ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అనర్హులుగా మిగిలిపోతారు. వారందరికీ నష్టం చేకూర్చేందుకే కావాలని కుట్రపూరితంగా బీఆర్ఎస్ వ్యవహారం చేస్తుందన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. మరి వీటన్నిటి తిప్పికొట్టేందుకు సవాల్ను స్వీకరిస్తారా, లేకపోతే కేటీఆర్, హరీష్ల ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తారన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా గడిచిన 10 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ఉద్యోగులు, పరీక్షలు, నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రాజకీయాస్త్రంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ కొండల్.